సిరిసిల్ల జిల్లా వెంకంపేట పరిధిలో వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ వారి కుటుంబాన్ని పరామర్శించి వారి కూతురు మరియు వాళ్ళ భార్యకు ఎప్పటికీ టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇది రాజకీయ కక్షగానే భావిస్తున్నాం. ఇప్పటికైనా అలాంటి సంఘటన జరగకుండా చూడాలంటూ ప్రభుత్వం ఇది చేస్తున్నది సరికాదు అంటూ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. వారి కుటుంబానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటికీ అండగా ఉంటుంది వెంకటేష్ కుటుంబానికి అని హామీ ఇవ్వడం జరిగింది. అమ్మాయి పేరు ప్రసన్న, 11 ఏళ్ళు వయస్సు, 5th క్లాస్ చదువుతా ఉంది. ఇవాళ క్షుద్ర రాజకీయాల వల్ల, చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒకటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే, చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, వాళ్ళ పాపని అనాథను చేసి ఇవాళ ఆయన పోయినాడు. నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్ళుగా నేను కూడా ఉన్నాను. ఇంకా చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళు నాకంటే సీనియర్ పోతుంది. నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపు రాజకీయం మేము ఎన్నడూ జీవితంలో కూడా చూడలేదు. ఇవాళ ఆ పాప అక్కడ ఏడుస్తూ ఉంటే, మా నాన్న రాలేదు అని చెప్పి 3 రోజులు నేను తినలేదని చెప్తుంటే, నిజంగా మనస్సున్న మనిషి ఎవడైనా సరే కళ్ళలో నీళ్లు తిరగక మానవ, గుండె ద్రవించక మానవ, అట్లాంటి ఒక పరిస్థితి. నాకు అర్థం కాదల్లా ఒకటే, మమ్మల్ని రాజకీయంగా ఎదుర్కోవాలి అనుకుంటే ఎన్నికల్లో తలపడవచ్చు, లేదా నాయకులతో విమర్శలు చేయొచ్చు, మీరు ఆల్రెడీ చేస్తున్నట్టుగా కేసులు పెట్టవచ్చు, వేధించవచ్చు. కానీ మధ్యలో సామాన్యులను సమిధలుగా చేసి, సామాన్యులను బలిపశువులు చేసి, వాళ్ళ జీవితాలు ఆగం చేస్తే ఏమొస్తుంది అని చెప్పి తీసుకుంటా అని చెప్పి, నా పాప తర్వాత ఏం చదువుకుంటా అన్న కూడా నేను చదివిస్తా అని చెప్పి కూడా ఆ తల్లికి మాటిచ్చింది. అట్లాగే కొంత ఆర్థిక సాయం కూడా, వారికి తక్షణార్థిక సాయం కింద కూడా కొంత పార్టీ తరఫున చేయడం జరిగింది. కానీ బాధ అనిపిస్తూ ఉంది, ఇవాళ రాష్ట్రంలో ఎన్నడూ ఇలాంటి చిల్లర రాజకీయం, ఇంత చిచోర రాజకీయం మేము ఎన్నడూ చూడలేదు. సామాన్యుల్ని చంపేసి రాజకీయ లబ్ధి పొందాలని, చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాలనే చిల్లర ప్రయత్నం ఏదైతే ఇక్కడ స్థానిక సిరిసిల్ల కాంగ్రెస్ నాయకత్వం చేసిందో, ఇది ఎన్నటికీ కూడా క్షమించరాని ఒక నేరం. ఎన్నడూ కూడా ఏ సభ్య సమాజంలో ఎవరు కూడా అసహించుకునే ఒక దుర్మార్గమైన పరిస్థితి. నేను అందుకే పోలీస్ అధికారులు కోరుతా ఉన్నా, న్యాయం చేయండి దయచేసి. ఇందులో రాజకీయాలు అవసరం లేదు. దీని వెనక ఎంత పెద్దవారు ఉన్నా వారిని బయటికి తీసుకొని రండి, ఈ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా, వారి ఫ్యామిలీకి మాటిచ్చిన ఒక సోదరుడుగా, ప్రజాప్రతినిధిగా డిమాండ్ చేస్తూ ఉన్నా. వదిలిపెట్టాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా కుటుంబం వెంబడ ఉంటాం. ఆ పాప మళ్ళీ పెద్దగా అయ్యేదాకా కూడా నేను స్వయంగా అండగా ఉంటానని చెప్పి కూడా మాట ఇస్తూ, ఈ నేరం వెనుక, ఈ కుట్ర వెనుక, కుట్ర చేసిందెవరు, నేరం చేసిందెవరు, ఇవాళ కొంతమంది అందులో తప్పిస్తూ ఉన్నారు. 5గురిని అరెస్ట్ చేసినట్టు చేసి 2ని మాత్రం ఇవాళ రిమాండ్కి పంపించి మిగతా 3గురిని స్టేషన్ బెయిల్ ఇచ్చి తప్పించారు. మరి ఇంత ఘోరమైన క్రైమ్లో కూడా, ఒక మర్డర్లో కూడా ఇవాళ ఈ రకంగా మరి అధికారులు వారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే దీని వెనుక పెద్దవారి ఒత్తిళ్లు ఖచ్చితంగా ఉన్నాయి. అవి బయటికి రావాల్సిందే. వారికి న్యాయం జరిగేదాకా వదిలిపెట్టము, తప్పకుండా వెంబడబడతామని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ, మీడియా కూడా మరి నిన్న మొన్న ఈ విషయం వెలుగులోకి తీసుకురావడంలో చాలా సహకరించింది, వాస్తవాలు బయటపెట్టడంలో సహకరించింది. మీడియా మిత్రులకు కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ కుటుంబానికి మేమందరం కూడా సమిష్టిగా అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తాం.